సో ఇక్కడ చూడొచ్చండి బెలెనో వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2017 మోడల్, ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. 2018లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది. జీటా వేరియంట్ అండి, అంటే టాప్ మోడల్ ఫీచర్సే ఉంటాయి. జీటా ఆల్ఫా అనేది సేమ్ ఫీచర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ 98% కూడా. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, స్టీరియో కంట్రోల్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఏబిఎస్ కానీ, పుష్ డాట్ బటన్ కానీ, బ్యాక్ వైపర్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉంటాయి. రీడింగ్ కూడా ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ సార్. మీరు కూడా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇంకా ప్రైస్ విషయంలో వస్తే కన్నా ప్రజెంట్ అయితే 4,80,000 వరకు అయితే కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. ప్రజెంట్ అయితే కోడింగ్ 5,30,000 అయితే కోడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్. ఇది సెల్లర్తో ప్రైస్ మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా ఒక 4,80,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ వచ్చేసి మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 45,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అండి. ZXi ప్లస్ అంటే టోటల్ టాప్ అండ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. ఇది డ్రైవ్ కూడా ఓన్లీ 45,000 మాత్రమే జరిగింది. ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్, పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకేంటంటే ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ఏబిఎస్, పుష్ డాట్ బటన్. ఇందులో కూడా ఈ ఫీచర్స్ ఆటోమేటిక్ ఏసీ, క్లైమేట్ కంట్రోల్, ఇవన్నీ టోటల్ టాప్ మోడల్ కాబట్టి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయండి వెహికల్కు. ఇది మనకు పెట్రోల్ వెహికల్ కాబట్టి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 8 lakhs బడ్జెట్లో డీల్ చేయొచ్చండి. ప్రజెంట్ కోడింగ్ అయితే 850 కోడ్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీ ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత అట్లీస్ట్ 7,90,000 బడ్జెట్లో అయినా సరే మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. ఇది వచ్చేసి మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ప్రజెంట్ మార్కెట్లో మారుతి వెహికల్లో డీజిల్ వెహికల్ ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ బంద్ అయింది కాబట్టి ఈ వెహికల్కి అయితే ఈవెన్ షిఫ్ట్ కానీ, డిజైర్ కానీ, బ్రీజా కానీ, వాటర్ డీజిల్ వెహికల్ అయితే ఫుల్ డిమాండ్ అయితే ఉంది. ఇది డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్యూయల్ టోన్ ఉంది. పైన వచ్చేసి మీకు బ్లాక్ కలర్ ఉంటుంది, ఇక్కడ మెరూన్ కలర్ ఉంది. ఇది వచ్చేసి మనకు 2017 మోడల్ కాబట్టి డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 84,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కూడా జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే 720 కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. మన సెల్లర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 6,60,000 లేదా 6,70,000, 6,60,000 లేదా 6,70,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి VXi వేరియంట్ అండి, అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. డ్రైవ్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ కార్ అండి, ఓన్లీ 42,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కూడా జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్. ఇది వచ్చేసి కస్టమర్ వచ్చేసి 790 ప్రైస్ కోడింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 7,50,000 లేదా 7,40,000 బడ్జెట్లో మనం సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తానండి. హుండై క్రెటా వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2023 మోడల్ అండి, 2023 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మనకు అలాయ్ వీల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవచ్చు. మీకు టాప్ మోడల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఎస్ ఆప్షనల్ వేరియంట్ అండి వెహికల్. డ్రైవ్ కూడా ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. 2023 మోడల్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మనకు అరౌండ్ 12 lakhs నుంచి 12,50,000 అండి, అంటే 12 లక్షల నుండి 12,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. హోండా WR వెహికల్ సార్. ఈ వెహికల్కి మార్కెట్లో ఫుల్ డిమాండ్ అయితే ఉంది. హోండా బ్రాండ్ అంటేనే అసలు ఇంకా ఫుల్ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. అది ఈవెన్ సెడా, ఇది వచ్చేసి హోండా సిటీ కానీ, WRV కానీ, ఏదైతే వాటెవర్. ఇదైతే కానీ ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి. డ్రైవ్ వచ్చేసి 70,000 అయితే డ్రైవ్ అనేది. కస్టమర్ యాక్చువల్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్ షోరూంలోనే అలాయ్ వీల్ చేయించుకున్నాడు. ఇది SMT వేరియంట్ సార్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా రీజనబుల్ ఉంది కాబట్టి మనకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇదైతే కన్నా కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 4,60,000 బడ్జెట్లో, అంటే 490 చెప్తున్నాడు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. అరౌండ్ 450 లేదా 460 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. కియా క్యారెన్స్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వెరీ లెస్ డ్రైవ్ కార్ అండి, ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్. మీరు ఒకసారి సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి చూసుకుంటే. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 44,000 డ్రైవ్ అయింది సార్. ఇది మనం ఒకసారి కస్టమర్తో మాట్లాడుకుంటే, సెల్లర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 14 lakhs లేదా 1450, అంటే 14 లక్షల నుండి 14,50,000 మధ్యలో వచ్చే అవకాశం అయింది. ప్రజెంట్ అయితే 14,50,000 అయితే కోట్ చేస్తున్నారు. 14,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. 14 నుంచి 1450 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు సెడాన్లో మాన్యువల్, డీజిల్ గురించి ఎక్కువ అరౌండ్ 4 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే కన్నా స్కోడా ర్యాపిడ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్కోడా బండ్లు అంటే కన్నా మెయింటెనెన్స్ అనుకుంటారు కానీ మైలేజ్ కూడా చాలా ప్లస్ పాయింట్ ఉందండి. అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. డీజిల్ మాన్యువల్ వెహికల్ అండి, 2014 మోడల్, 2014 మోడల్. ఇది వచ్చేసి అంబియంట్ ప్లస్ వేరియంట్ అండి.
ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపు యాక్చువల్గా అయితే ప్రజెంట్ 4,70,000 అయితే కోట్ చేస్తున్నారు ఇది కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా దాదాపుగా ఒక 4 lakhs లేదా 4 lakhs 4 లక్షల నుండి 4,10,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్.